ఇంటికి మీరు. అయ్యా కాలం మారిందయ్యా సీఎం గారు, ఇక మూట ముళ్ళే తట్టుకోండి ఇంటికి మీరు. ఒక బస్సు మీద రారేలే, ఈరోజు మాత్రం కేకులు ఇస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వము ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలా, ప్రజల జీవితాల్ని వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలని చెప్పి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు చేసినాడు. ప్రతి ఒక్క పార్లమెంట్ ఒక గూండాన్ని తయారు చేసినారు. ఈ రౌడీలు గూండాలు మరొక 10 మందిని 100 మంది 1000 మంది రౌడీలను తయారు చేసి ప్రజల మీదకి వదులున్నారు. ఈ రౌడీలు గూండాలు ఎవరనుకుంటున్నారేమో, ఎమ్మెల్యేలుగా గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు రౌడీలు, ఎంపీగా గెలిచిన వాళ్ళు గూండాలుగా ఈ రోజు వివరిస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఈ రౌడీలతో గూండాలను అడ్డు పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, ఎవరైనా బయటకు వచ్చే దండాలు చేస్తే భయపడిపోతారు. వీడియో కాల్ చేసి చూపించి ఆనందపన్నారు. వాళ్ళు ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా లెక్క రాసుకుంటున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా సందర్భంగా కార్యకర్తలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి భరోసా ఇస్తున్నాం. ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతానని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జి ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు, సంవత్సరంన్నర నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కొడుకు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోట ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరి తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆళ్లగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడి పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు, రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు, భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడుదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళ గ్రామం అది. నేను మన ఇంటింటికి వెళ్ళినప్పుడు చందలూరు మండలూరు మాచినేపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడుదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికి నీళ్ళు వచ్చినప్పుడు మీ 3 గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధగా అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి ఎంత బానే ఉంది, కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అందించినారు. అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూడ్చినా కూడా ఏమీ మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అంటే నంద్యాల పార్లమెంటు నడువు బిగించింది, ఆళ్లగడ్డ అదరగొట్టండి. దీనికి కారణం వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం
జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు. 25 సంవత్సరాల కంటే ముందు నంద్యాలలో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఈరోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7కు 7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి ఉడికిపోతా ఉంది. నీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరూ 7 మందికి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఏ కులంలో పుట్టిన బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనుంటే హార్టికల్చర్ వచ్చేది, నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి, నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు. అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు, బీసీలు బాగుపడేవాళ్ళు, అన్ని వర్గాలు బాగుపడేటివి. అన్ని వర్గాలు నాశనం అయిపోయినా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి 15,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. పెట్టాడా? ₹1 ఎవరికైనా ఇచ్చాడా? సబ్ ప్లాన్ ఉందా? ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా? మీకు రుణాలు ఇచ్చాడా? మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద దాడులు చేశాడు. కానీ ఈరోజు నంద్యాలలో అబ్దుల్ సలాం జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా మీరంతా? ఆయన భార్య, 2 పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా, న్యాయం చేస్తానని అడుగుతున్నా. ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా. మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు. నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది. పార్టీ కోసం పనిచేస్తే తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. అన్న తమ్ముడు అనుబంధం. ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు. నా ఫ్రెండ్, నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి 78, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులు, రాజకీయ విరోధులు 83 నుంచి. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామలక్ష్మణుడు మారిగా ఉండేవాడు. అన్నమాట జమజాటన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారాసుర, రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా. పాపం అమాయకుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. రానేరు బయట వాడిని. అంటే నీ ఆటలు ఏంటి? ఆ అరాచకాలేంటి? ఈ అకృత్యాలేంటి? నీ ప్రవర్తన ఏంటి? నువ్వు చేసే తప్పుడు పనులేంటి? కడాను ఇక్కడే చూశారు కర్నూలులో. ది గ్రేట్ అవినాష్ రెడ్డి
గొప్ప నాయకుడు. ఆయన తిరుగుబాటు చేస్తే సిబిఐ పారిపోయే పరిస్థితి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లి మోసాలు చేయడంలో తిట్ట. అందుకే నేను ఇంకొక మాట చెప్తున్నాను మీ అందరికీ. నేనేదో పట్టణం నొక్కాను అంటున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బియ్యం ధరలు పెరిగాయా లేదా? పప్పు పెరిగిందా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? కూరగాయలు పెరిగాయా లేదా? కడాన పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఈ పిచ్చి తొగ్గులకు తప్ప ఎవరు లేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇప్పుడు 250 రూపాయలు అవునా కాదా? ఈ 200 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జలగన్నకు పోతున్నాయి. జలగన్న జలగ మార్గం మీ రక్తాన్ని తాగే జలగన్న భరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తులు మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం తినడం మానేశాడు. ఆయన తినేది ఇసుక, ఎర్ర మట్టి, అక్రమ బియ్యం, ఇవే తింటున్నాడు. ఈయన మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ చూస్తే ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం అన్యాక్రాంతం చేశారు. నంద్యాలలో ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే. సండే మాత్రం ఉంటాడు. ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే. నేషనల్ హైవే మీద మీరు చూశారు, అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో 167 అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీవితాలు పెంచిన నేను మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాలు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, హార్టికల్చర్ అభివృద్ధి కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం పోలవరం ప్రాజెక్టు అన్ని వస్తాయి తమ్ముళ్ళు.